నిందితురాలిగా కవిత ఢిల్లీ మద్యం కేసులో ఇప్పటిదాకా ఆమెను సాక్షిగా పరిగణించిన సిబిఐ అప్రూవర్ రాఘవరెడ్డి ఇచ్చిన సమాచారంతో నిందితురాలిగా ఆమె పేరును మార్చారట. సో ఇంతకాలం ఆమె సిబిఐ కేసులో సాక్షిగా ఉండే, గతంలో సిబిఐ ఆమెను విచారించింది కూడా కేవలం సాక్షిగానే. దాదాపు 7-8 గంటల పాటు ఆమె ఇంట్లో విచారించడం జరిగింది, మనకు తెలుసు. సో ఇప్పుడు మళ్ళీ మధ్యలో ఈడీ ఒక 4-5 సార్లు నోటీసులు ఇచ్చింది, ఒక 2 సార్లు 3 సార్లు ఏమో విచారణకు హాజరైంది. తర్వాత సుప్రీంకోర్టులో కేసు వేసింది, నన్ను ఇంటికి వచ్చి విచారణ చేయాలి అని. దీంతో దీంతో ఇప్పుడు ఆమెని మళ్ళీ సిబిఐ నోటీసులు ఇచ్చింది. సో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి వేసిన కేసు ఆధారంగా నేను వెళ్ళను అని చెప్పింది. ఈడీ నోటీస్ ఇచ్చినప్పటికీ లేదు సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉంది కాబట్టి ఆ కేసు తేలే వరకు నేను విచారణకు హాజరుగానని ఈడీకి చెప్పింది. సో తాజాగా సిబిఐ నోటీస్ ఇచ్చింది. ఈ నోటీసులో సిబిఐ ఆమెను నిందితురాలిగా పేర్కొంది. అంటే ఆమె తప్పు చేశారు అని సిబిఐ పేర్కొన్నది. 41A సిఆర్పిసి నిబంధన కింద తాజాగా నోటీసులు. బేసిక్గా అయితే నేను అనుకోవడం 160 కింద ఇస్తారనుకుంటా, ఒకవేళ సాక్షిగా విచారించే పరిస్థితి ఉంటే. 26వ తేదీన విచారణకు హాజరు కావాలన్న సిబిఐ ఇదే కేసులో త్వరలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ చేసే అవకాశం ఉందట. అదే సమయంలో కవిత అరెస్టు కూడా క్వశ్చన్ మార్క్. సో మరి కవిత ఎంతవరకు అరెస్ట్ అయింది అన్నది చూడాలి. బీఆర్ఎస్ పట్ల బీజేపీ వైఖరి మారిన దృష్ట్యానే ఈ పరిణామాలు. కాంగ్రెస్తో పొత్తు కుదుర్చుకోవద్దని బెదిరించడానికే కేజ్రీవాల్ అరెస్టుకు చర్యలు. మా పొత్తును చూసి బీజేపీ వణికిపోతోంది, అరెస్టు చేసిన పొత్తు ఆగదు ఆమ్ ఆద్మీ పార్టీ. ఢిల్లీ మద్యం విధానం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సిబిఐ నిందితురాలిగా చేర్చింది. గతంలో కవితను సాక్షిగానే ప్రశ్నించిన సిబిఐ తాజాగా 41A నిబంధన కింద నోటీసులు జారీ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ నెల 26వ తేదీన తమ ముందు విచారణకు హాజరు కావాలని సిబిఐ కవితకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. మాగుంట రాఘవరెడ్డి అప్రూవర్గా మారి దర్యాప్తు అధికారులకు వెల్లడించిన విషయాలే కవితను ఈ కేసులో నిందితురాలిగా చేర్చేందుకు వీలు కల్పించాయని భావిస్తున్నారు. ఎవరి రాఘవరెడ్డి? మాగుంట శ్రీనివాసరెడ్డి కుమారుడు మాగుంట రాఘవరెడ్డి. ఈ సారా దందా రాఘవరెడ్డి, ఈమె బోయినపల్లి అభిషేక్, రామచంద్ర పిల్లై, ఈ మాఫియా ముఠా బ్యాచ్ అంతా కలిసి చేసింది. ఇప్పుడు ఈమె డాన్, దానికి ఈమె బాస్. ఆ మొత్తం ఈ సౌత్ గ్రూప్ ఈ బ్యాచ్ అందరికీ ఈమె బాస్ అన్నట్టు. రాఘవరెడ్డితో పాటు కవిత పిఏ అశోక్ కౌశిక్ వాంగ్మూలం కూడా సిబిఐ దర్యాప్తులో కీలకం కాబోతున్నది. 2023 ఫిబ్రవరి 10వ తేదీన రాఘవరెడ్డిని ఈడీ అరెస్ట్ చేసిన తర్వాత 6 నెలలకు బెయిల్పై ఆయన విడుదలయ్యారు. అక్టోబర్ 3వ తేదీన ఆయన అప్రూవర్గా మారి సిఆర్పిసి సెక్షన్ 161ల కింద ఈడీకి కీలక సమాచారం అందించారు. దీనివల్లే ఆయన ముందస్తు బెయిల్ను తాము వ్యతిరేకించలేదని సిబిఐ తెలిపింది. అదేవిధంగా కవిత పిఏ రమేష్ కుమార్ కౌశిక్ ఇచ్చిన వాంగ్మూలాన్ని 164 సిఆర్పిసి కింద రికార్డ్ చేశారు. నిందితుల నేరం గురించి తమ వద్ద విశ్వసనీయ సమాచారం ఉన్నప్పుడు సిఆర్పిసి 41A కింద నోటీసులు జారీ చేసే అధికారం దర్యాప్తు సంస్థలకు ఉంది. అంటే ఈమె తప్పు చేసింది, ఈమె నిందితురాలు అని సిబిఐ అంటున్నది. దాని తర్వాత శిక్ష ఇదేందన్నది కోర్టు తెలుస్తుంది. ఆ నోటీసులు స్వీకరించిన వ్యక్తి తప్పనిసరిగా విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని, హాజరు కాకపోతే కోర్టు ద్వారా ఆ వ్యక్తిని అరెస్ట్ చేసే అధికారం సిబిఐకి ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. నోటీసులకు అనుగుణంగా హాజరైనా కూడా తగిన కారణాలు ఉంటే సదరు వ్యక్తిని అరెస్టు చేయవచ్చని ఆ వర్గాలు పేర్కొన్నాయి. మహిళకు ఈడీ సమన్లు జారీ చేయకూడదని, ఆమె ఇంటి వద్దే ఆమెను విచారించాలని వాదిస్తూ కవిత గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇదే తరహా పిటిషన్ను నళిని చిదంబరం కూడా వేశారు. ఈ నేపథ్యంలో ఏడాదిగా ఈడీ సమన్ల నుంచి కవితకు రక్షణ లభిస్తోంది. కాగా కవిత, నళిని చిదంబరం కేసులు వేరువేరని, రెండింటిని ముడిపెట్టలేమని ఇటీవల సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బేలా త్రివేది స్పష్టం చేసి కవిత కేసు విచారణను ఫిబ్రవరి 28వ తేదీకి వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో సిబిఐ ముందు ఈ నెల 26న హాజరు కావడంతో పాటు తర్వాతి రోజుల్లో ఈడీ ముందు కూడా ఆమె హాజరు కావాల్సి రావచ్చని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. మారిన బీజేపీ వైఖరి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్ పట్ల బీజేపీ వైఖరి మారిందని, దాని పర్యవసానమే ప్రస్తుత పరిణామాలని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. తెలంగాణలో బీఆర్ఎస్ బీజేపీ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ ఉందనే ప్రచారంలో నిజం లేదని చెప్పడానికే కవిత పైన ఢిల్లీ మద్యం కేసులో దర్యాప్తులు వేగవంతమవుతున్నాయని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. బీఆర్ఎస్ బలహీనపడితే బీజేపీకే లాభమని, వచ్చే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో తాము అత్యధిక స్థానాలు గెలుచుకుంటామని బీజేపీ ఆశిస్తోంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను మద్యం కేసులో త్వరలో అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని
కవితను కూడా అదే సమయంలో అరెస్టు చేయొచ్చని సమాచారం. ఢిల్లీ టూర్ మానుకున్న కేసీఆర్ తన కుమార్తె కవిత విషయంలో సిబిఐ దూకుడు చూసిన తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఢిల్లీ టూర్ను రద్దు చేసుకున్నట్టుగా తెలిసింది. లోక్సభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నించాలని కేసీఆర్ తొలుత భావించారని, కానీ కేంద్రం వైఖరి స్పష్టం కావడంతో ఆయన ఆ దిశగా ప్రయత్నాలు చేయలేదని సమాచారం. అసలు ఎవరు దేక్తాడేనని ఈ మొత్తం ఉనికి కోల్పోయి పాతాళంలోకి పడిపోతున్న ఈ పార్టీతో పొత్తు పెట్టుకుంటే తెలంగాణ ప్రజలు ఆ పార్టీని భూస్థాపితం చేస్తారు. మంచి సీట్లు వచ్చే బీజేపీ బీఆర్ఎస్తో పొత్తు ఉందన్న దీంతోనే కదా మొన్నటి ఎలక్షన్లో ఆ పార్టీని పక్కన పెట్టింది. కేవలం వాళ్ళు 8 సీట్లకు పరిమితం అవ్వాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. సో ఈసారి తెలిసి వాళ్ళు ఆ తప్పు ఎందుకు చేస్తారు? మనం ముందు నుంచి కూడా అదే చెప్తున్నాం. తెలిసి వాళ్ళు ఆ తప్పు చేయడానికి అవకాశం లేదు. వాళ్ళు కాంగ్రెస్తో ప్రధాన ప్రతిపక్షంగా ఫైట్ చేయాలి అని అంటే బీఆర్ఎస్ అనే పార్టీ లేకుండా పోవాలి. ఇది వాళ్ళ ప్లాన్. బీఆర్ఎస్ పార్టీ స్థానాన్ని బీజేపీ ఆక్యుపై చేయడానికి ప్రయత్నంలో భాగంగా ఈ వ్యవహారం అంతా నడుస్తూ ఉన్నది. పోనీ ఇప్పుడు ఈమె మీద ఏమైనా సానుభూత, ఈమె చేయలేదా దందా? 100% దందా చేసింది. ఆమె ఒబెరాయ్ హోటల్ పోయింది, ఫ్లైట్లు బుక్ చేసుకున్నారు, ప్రత్యేక జట్లలో పోయినారు, పైసలు జరిగినాయి. చివరికి ఆ మద్యం లిక్కర్ పాలసీ కూడా ఇంప్లిమెంట్ అయింది కదా. 10 ఫోన్లు బలగొట్టింది. ఇవన్నీ విత్ డేటా విత్ ఎవిడెన్స్తో పాటు ఉన్నది కదా. ఇప్పుడు ఏంది ఎలక్షన్ల ముందు పొరపాటున అరెస్ట్ చేసి దీన్ని వాడుకుందామని ప్రయత్నం చేశారు. మహిళను తీసుకుపోయి జైల్లో పెడతారండి. తెలంగాణ కోసం బతుకమ్మని నిలువెత్తు బేర్చి దుబాయ్లు ఎగిరేసి ఈమెను అరెస్ట్ చేస్తారని ఇక స్టార్ట్ చేస్తారు. నాకు తెలిసి ఇవాళనో రేపు సాయంత్రం ఇక కార్యాచరణ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఏదో ఒక ఇష్యూ ఎత్తుకొని మళ్ళీ జంతర్ మంతర్ దగ్గర ధర్నా, ఆడ ధర్నా, ఈడ ధర్నా అని స్టార్ట్ చేస్తుంది ఈమె. ఇప్పుడేం గుర్తురావు. ఈ కేసు సైలెంట్గా ఉన్నన్ని రోజులు ఏం గుర్తుకురావు. జర్ర నోటీస్ వస్తుంది అనగానే మళ్ళీ ఉద్యమం తెర మీదకి వస్తుంది. ఢిల్లీ వస్తే కేసీఆర్ ఎక్కడ ఉండాలన్న విషయంపై బీఆర్ఎస్లో చర్చ జరిగిందని, పార్టీ కార్యాలయంలోనే ఆయనకు సూట్ రూమ్ ఉన్నందువల్ల అక్కడే ఉండే అవకాశాలు పరిశీలించాలని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ తరఫున రాజ్యసభకు వద్దిరాజు రవిచంద్ర మరోసారి ఎన్నికైనందున ఆయనకు పెద్ద బంగళా సంపాదించేందుకు ప్రయత్నాలు జరిగాయని, కేసీఆర్ ఢిల్లీకి వచ్చినప్పుడు దాంట్లో ఉండాలనుకున్నారనే ప్రచారం జరిగింది. కానీ ఈ ప్రయత్నాలు ఏవి ఫలించలేదట. వాళ్ళు నీతోనే ఉండరా బాబు పొత్తు పెట్టుకునేది. మనం అప్పుడే చెప్పినాం కదా, మీ ఆఫీసు ముందు నిలబడ్డా మెడలు బట్టి అవతలకు నూకాలని. ఒక్కసారి శరత్ గారికి కాల్ చేద్దాం. ఈ 41 సిఆర్పిసి నోటీసులు ఏంది అన్నది. ఇప్పుడు వీళ్ళకి 41A సిఆర్పిసి నోటీసులు ఇచ్చి విచారణకు రండని చెప్పి చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా వీళ్ళని విచారించినా దీని కుట్రలు లేకపోతే ఇంకోటి అని అంటారు. ఇది అన్యాయం అని అంటారు. మాలాంటి వాళ్ళని రోడ్ల మీద నుంచి ఎత్తుకపోయినప్పుడు అప్పుడు ఈ నోర్లు లేవై. హలో, గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇది మనం ఈ కవిత కేసు గురించి మాట్లాడుతున్నాం కదా. ఇప్పుడు సిబిఐ 41A సిఆర్పిసి నోటీసులట నిందితురాలిగా చేర్చిందట ఆమెని. సో ఎట్లా ఉంటుంది సార్ ఈ కేసు? అంటే ఇప్పుడు వాళ్ళు నోటీసులు ఇచ్చినారు అని అంటేనే అరెస్ట్ చేసే అవసరం లేదు అని గ్రహించినట్టు కదా. ఒకవేళ నోటీసు ఆమెను 41A కింద కాకుండా 41A ఒక ప్రొవిజన్ ఉంటుంది సబ్సెక్షన్ 3 అని, అంటే ఆమెను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది అని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సొంతగా ఒక అభిప్రాయం ఏర్పరచుకొని ఈ కారణం వల్ల అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని కోర్టు పర్మిట్ తో గానీ లేదా కోర్టు అనుమతి లేకుండా కూడా అరెస్ట్ చేసి జ్యుడిషియల్ ఆఫీసర్ దగ్గర ఆమెను ప్రొడ్యూస్ చేయొచ్చు. అరెస్ట్ చేసే ఉద్దేశం లేనప్పుడే 41A నోటీస్ ఇస్తారు. అంటే ఇప్పుడు సమాచారం సేకరిస్తారు. కాదు సార్, ఇప్పుడు 41A నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేయని సందర్భాలు ఉన్నాయా? లేవు, అట్లా కూడా ఉన్నాయి కదా చేసిన సందర్భాలు కూడా. అంటే అది మితిమీరిన సందర్భం. అంటే ఇప్పుడు ఆమె 41A నోటీస్ రెస్పాండ్ అయ్యి కోర్టుకు వచ్చి నీకేం భయం లేదు, నువ్వు రా నిమిషం ఓన్లీ మాట్లాడే వెళ్ళే కొడతాము అని ఒక నెపంతో పోలీస్ స్టేషన్ పిలిపించి అందులో సమాచారాన్ని పరిశీలిస్తున్న దశలో కూడా కల్పబుల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే అప్పుడు అరెస్ట్ చేయొచ్చు. ఓకే, అట్లా కూడా జరుగుతుంది. లేదంటే ఇదేదో బట్టి అట్లా జస్ట్ మళ్ళా ఒక కంటి తుడుపు చర్య 7 రోజులుగా జరిగినట్టే ఇప్పుడు కూడా ఒక నోటీస్ ఇచ్చుడు, మళ్ళా ఏముంటది ఆమె పోతుంది, అదో ఏదో చెప్తుంది వచ్చేస్తుంది. అంటే ఇంతకుముందు ఏదైతే ఆమెకు 91 నోటీసులు ఇస్తే వేరే వాళ్ళ ద్వారా డాక్యుమెంట్స్ తర్వాత సెల్ ఫోన్లు పంపించిన సందర్భం కాకుండా ఈ 41A నోటీస్
అనేది ఒక అంటే ఆమె యొక్క రోల్ మీద ఇదమిద్దంగా ఒక నిర్ణయానికి రావడానికని ఆమెకి ఇచ్చిన నోటీస్ అన్నమాట. సో ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ. 41A సుప్రీంకోర్టు 2 రకాలుగా ఇంటర్ప్రిట్ చేసింది మన దగ్గర. ఇప్పుడు ఎమ్మెల్యే కోచింగ్ సందర్భంలో కూడా అనవసరంగానే వాళ్ళని అరెస్ట్ చేయాలన్న ఒక నిర్ణయం అప్పటి సిఐ తీసుకొని, అంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేస్తే ఏసీబీ కోర్టు అతను జడ్జి రిజెక్ట్ చేసినట్టు, దీంతో అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, మనీ ట్రాన్సాక్షన్ ఎక్కడ కనబడలేదు, చింది నయా పైసలు కూడా ఎక్కడ దొరకలేదు అని. దాని మీద మన హైకోర్టు అన్నది నో నథింగ్ డూయింగ్, అది తప్పు అని చెప్పేసి రివిజన్ చేసింది జస్టిస్ సుమలత అనేట ఆమె. అయితే ఆమె ఇచ్చిన ఇంటర్ప్రిటేషన్ సుప్రీంకోర్టు తప్పు పట్టింది, దిస్ ఇస్ నాట్ కరెక్ట్ యాక్చువల్లీ అని చెప్పి. అంటే ఏంటంటే ఈ 41A నోటీస్ లో ఇది 2 రకాలుగా వాడుకోవచ్చు. 41A నోటీస్ సందర్భంగా ఆమె విచారణకు అపియర్ అయినప్పుడు ఆమె సమర్పించిన ఇన్ఫర్మేషన్ లో కూడా ఒకవేళ ఆమె కాంప్లిసిటీ ఉంది, ఆమెను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది అని అనుకుంటే 41A3 లో కూడా అక్కడ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సాటిస్ఫాక్షన్ ఎక్స్ప్రెస్ చేసేసి అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. అంటే పాసిబిలిటీ ఆఫ్ అరెస్ట్ అనేది మాత్రం ఇట్ విల్ బి దేర్. రైట్ సార్, థ్యాంక్ యూ. సో అరెస్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి, కానీ అది వాళ్ళు అరెస్ట్ చేయాలి ఖచ్చితంగా అని అనుకుంటే చేసే అవకాశం ఉంటుంది. ఇక చేస్తారా చేయరా అనేది మనం చూడాలి. అందులో దట్టు ఎలక్షన్స్కి ముందు చేసి ఈ అంశాన్ని ఇంకా ఫ్లేరప్ చేస్తారా అన్నది కూడా చూడాలి. మళ్ళీ ఏమైనా వాళ్ళకి సింపతి వచ్చే అవకాశం ఉందా, ఇలాంటి డిస్కషన్ చేసి ఇప్పుడు వద్దులే అని అనుకోవచ్చు, ఏదైనా జరగవచ్చు. కానీ ఇలా ఈ కుటుంబానికి సింపతి అన్నది మీరు మర్చిపోవాలి. ఇక మనం చాలామంది అనుకుంటారు, అరే ఇప్పుడు అరెస్ట్ చేస్తే వాళ్ళకి సింపతి వస్తుందేమో అని. కేసీఆర్ కాళ్ళు తిరిగి నందినగర్కి పోతే జనం తండోపతండాలకు వస్తారనుకుంటే ఒక్కడు వచ్చింది లేదు, వాళ్ళు వచ్చింది లేదు. యశోద ఆసుపత్రి దగ్గర పెద్ద డ్రామా చేసి సిద్దిపేట నుంచి గజ్వేల్ నుంచి ఒక 4 బస్సులు పంపించి హడావుడి చేయంగానే కేసీఆర్ లోపల బెడ్ మీద పండుకొని ఒక ఏడుస్తూ సెల్ఫీ వీడియో తీసి నేను ఇక్కడే ఉంటా అని నందినగర్కి పోతే జనాలు వస్తారని ప్లాన్ చేసిర్రు. ఏమైంది? ఎవరన్నా పట్టించుకున్నారా? ఈమె చేసింది ఏందండి, మొత్తం పెద్ద ఎత్తున దందా చేసి తెలంగాణలో భూములు కొల్లగొట్టి వేల కోట్ల రూపాయలు సొమ్ము చేసుకున్నది. చెప్పాలా కల్వకుంట్ల కవిత ఎట్లొచ్చింది మీకు ఇంత సంపాదన అన్నది కవిత చెప్పాలా. ఈడ బంజారాహిల్స్లో ఉన్న ఇల్లు మీ ఇంద్రభవనం కదమ్మా, దాదాపు 30-40 గదుల ఇళ్ళట. అది ఎట్లొచ్చినాయి ఈ ఆస్తులన్నీ? నా వారణాసి బిడ్డలను తాగుబోతులు అంటారా? ఇదేం భాష? యూపీ యువతను అవమానించడమే. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ప్రధాని మోదీ ధ్వజం. 5 సంవత్సరాల్లో అభివృద్ధి చిహ్నంగా భారత్. నా గ్యారంటీ. కులతత్వంతో రెచ్చగొట్టడమే ఇండియా కూటమి పని. సొంత నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో ప్రధాని 13,000 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన. అర్ధరాత్రి సీఎం యోగితో కలిసి రోడ్డు ఆకస్మిక తనిఖీ. ఇప్పుడు వాళ్ళు కులగణనానంగానే వీళ్ళు కులతత్వం అంటున్నారు, వీళ్ళు మతం గురించి మాట్లాడుతుంటే వాళ్ళు మతతత్వం అని వీళ్ళు అంటున్నారు. సో ఇట్లా మతతత్వం వర్సెస్ కులతత్వం అన్న దాని మధ్య ఇద్దరి మధ్య వార్ నడుస్తూ ఉన్నది.